హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. అది కూడా రైస్ కుక్కర్లో 5 మినిట్స్లో అయిపోతుంది. చూడండి ఎలా చేస్తున్నానో. హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోవాలండి ఎగ్స్ అన్నీ. చూడండి 4 ఎగ్స్ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి వాటిని చేసి వేరే బౌల్లో తీసేసుకుంటున్నాను. దాంట్లోనే పచ్చిమిరపకాయలు, టమోటాలు అన్నీ వేయాలండి. బిర్యానీ సామాను మొత్తం వేసి బాగా కొద్దిసేపు ఫ్రై చేయాలండి. బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యి ఫ్రై అయితే బాగుంటుంది. టమోటా బాగా వాడిపోవాలండి. చూడండి ఎలా వాడుతుందో. బాగా మిక్స్ అవుతుందండి. ఈ లోపల మనం రైస్ కూడా పెట్టుకోవాలండి పక్కన స్టవ్ పైన. నేనైతే పెట్టుకుంటున్నాను. చూడండి ఇది ఫ్రై అయిపోతుంది బాగా. ఈ లోపల కోల్డ్ ఒక్కరో తీసుకొని దాంట్లో కొద్దిగా కారం, ధనియాల పొడి అన్నీ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మిక్స్ చేసి దాంట్లో వేసేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి. చూడండి ఈ పక్క అయితే మనం రైస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసేయాలండి. మొత్తం మిక్స్ చేయాలి. చూడండి ఎగ్స్ కూడా వేసేసాను. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఫ్రై ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలండి. చూడండి కొత్తిమీర, పుదీనా వేయాలి. వేసేసిన తర్వాత ఈ లోపల రైస్ కూడా బాయిల్ అవుతుంది. చూడండి రైస్ కుక్కర్లో పెట్టడానికి కొద్దిగా మసాలా వేసుకోవాలండి రైస్ కుక్కర్లో. తర్వాత కొద్దిగా రైస్ వేసుకోవాలండి. చూడండి నేను వేస్తున్నాను ఈ విధంగాను. మళ్ళీ కొద్దిగా మసాలా పైన వేసేసి ఎగ్స్ వేసేయాలండి. కొద్దిగా ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర మొత్తం గార్నిష్ చేసుకోవాలండి. చూడండి ఇలా వేసేసుకోవాలి. రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. జస్ట్ 5 మినిట్స్ అండి, అంతేను అయిపోతుంది. చూడండి అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ తింటారు ఇష్టంగాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.